పెన్షనర్లందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళందరికీ కూడా అదనపు పెన్షన్‌కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. వివరాలు తెలుసుకుందాము. వీడియో కంప్లీట్ చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 12 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి శుభవార్త. అధిక పెన్షన్ పునరుద్ధరణ. ఎవరెవరికి వస్తుంది ఏంటి అయితే కనుక ఒకసారి చెక్ చేద్దాము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అధిక పెన్షన్ ఆప్షన్ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి బేసిక్ పే ఆధారంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కి కాంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పించిన పాత పెన్షన్ను మళ్లీ తీసుకొచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభుత్వ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులందరికీ లబ్ధి చేకూరనుంది. అయితే అధిక పరిమిత సెక్షన్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఇది ఉంటుందని, గతంలో హయ్యర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ని ఎంచుకున్న వారికే ఇది వర్తిస్తుందని తెలిపింది. 2014 సెప్టెంబర్లో ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పెన్షన్ వేతనంపై పరిమితి విధించినప్పటి నుంచి చాలా కాలంగా గందరగోళంగా ఉన్న నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. 2014 సెప్టెంబర్ 1వ తేదీన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కనీస పెన్షన్ను ₹1000గా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పెన్షన్ పొందేందుకు అర్హత గల వేతన పరిమితిని నెలకు 15,000గా నిర్ణయించారు. బేసిక్ శాలరీ ప్లస్ డిఏతో కలిపి గరిష్టంగా 15,000 వరకు మాత్రమే ఈపీఎస్లో కాంట్రిబ్యూట్ చేసి పెన్షన్ పొందేందుకు అర్హత ఉంటుంది. దీంతో నెలవారీ గరిష్ట పెన్షన్ 7,500 మాత్రమే లభించనుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు బేసిక్ శాలరీ, డిఏ 15,000 ఆ పైన ఉంటే తమ పూర్తి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ పొందేందుకు అవకాశం ఉండదు. దీంతో వారు అధిక పెన్షన్ పొందలేకపోతున్నారు. గతంలోనే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ సంబంధించి వేతన పరిమితి విధించినప్పటికీ 2014 సెప్టెంబర్ 1కి ముందు తమ పూర్తి బేసిక్ వేతనాలు ప్లస్ డిఏ ఆధారంగా కాంట్రిబ్యూట్ చేసి అధిక పెన్షన్ పొందేందుకు ఆప్షన్ అయితే ఉండేది. సాధారణంగా ఈ ఆప్షన్ అనేది పబ్లిక్ సెక్టార్ కంపెనీల ఉద్యోగులు ఎంచుకునేవారు. అధిక మొత్తంలో కాంట్రిబ్యూట్ చేసేవారు. ఈ కారణంగా చాలామంది ఉద్యోగులు అధిక పెన్షన్ పొందారు. తమ బేసిక్ శాలరీలో దాదాపు సగం శాలరీని పెన్షన్గా అందుకుంటున్నారు. అయితే 2014 సెప్టెంబర్ 1 నుంచి పెన్షన్ పొందే శాలరీ పరిమితిని 15,000గా నిర్ణయించడంతో హయ్యర్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్ని నిలిపివేశారు. దీంతో అప్పటికే హయ్యర్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. మొత్తానికి ఎప్పటికైతే క్లారిటీ వచ్చిందంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఉద్యోగులు తమ పూర్తి బేసిక్ శాలరీ, డిఏ ఆధారంగా అధిక పెన్షన్ కోసం కాంట్రిబ్యూట్ చేసే గతంలోని ఆప్షన్ను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త బెనిఫిట్ కాదని, గతంలో ఉన్న ఆప్షన్నే తిరిగి పునరుద్ధరించినట్లుగా ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ టీఓఐ నివేదిక తెలిపింది. ఈ నిర్ణయం కేవలం 2014 సవరణకు ముందు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈపీఎఫ్ఓలోని సబ్స్క్రైబర్లు అందరికీ ఆటోమేటిక్గా వర్తించదు. అధిక మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తామని అంగీకారం తెలిపే వారికే వర్తిస్తుంది. అలాగే తమ కంపెనీ యాజమాన్యం ఆమోదం లేకుండా ఈ ఉద్యోగి ఒక్కడే ఈ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఈపీఎఫ్ఓ కొత్త ఆర్డర్తో మరి ఇప్పుడు ఎవరికి లాభం అని చూస్తే, గతంలో అధిక పెన్షన్ ఆప్షన్ పునరుద్ధరణ అనేది అర్హులైన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈపీఎఫ్ఓలోని చాలా తక్కువ మందికి మాత్రమే వర్తిస్తుందని తెలుస్తోంది. గతంలో హయ్యర్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్ ఎంచుకొని ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని సమాచారం. 2014కు ముందు ఎంచుకొని ఆ తర్వాత ఆగిపోయిన వారు ఇప్పుడు మళ్లీ ఎంచుకునే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చాలా వరకు ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగులు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ గరిష్ట వేతన పరిమితిని 15,000గా నిర్ణయించారు. దాని ప్రకారమే కాంట్రిబ్యూట్ చేసి పెన్షన్ పొందాల్సి ఉంటుంది.